నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇక 3 రాజధానుల అంశం ముగిసినట్టేనా? ఎందుకంటే మిథున్ రెడ్డి కూడా ఈసారి తను అంటే ఏదైతే అమరావతి క్యాపిటల్కి కేంద్రం నుంచి ఇచ్చిన ఏదైతే 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చారా లేకపోతే గ్రాంట్గా ఇచ్చారా అని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రిని అయితే నిలదీయడం జరిగింది. మరి ఏంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మరి వాళ్ళ మాటని చేంజ్ చేశారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మిథున్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఏదైతే ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు అయితే కేంద్రం ఇవ్వడం జరిగింది, అది అప్పుగా ఇచ్చారా గ్రాంట్గా ఇచ్చారా అని చెప్పేసి తను నిలదీస్తున్న వేళ మరి ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా 3 రాజధానుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూనే ఉన్నారు, ఎన్నికలు ముగిసేంత వరకు కూడా. మరి ఇప్పుడు ఈ నేతలందరూ ఇంకా దీన్ని మొత్తంకి మర్చిపోయారనాలా లేకపోతే ఏమనుకోవాలి? మరి 3 రాజధానులతో 3 చోట్ల మునిగిపోయింది ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. 3 రాజధానులతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని 3 చోట్ల పాతిపెట్టాడు. విశాఖపట్నంలో అక్కడ పరిపాలనా రాజధాని అన్నాడు, కర్నూలులో న్యాయ రాజధాని అన్నాడు, అమరావతినేమో ధ్వంసం చేశాడు. ఏం జరిగింది? అమరావతి పాపం శాపంలాగా అతన్ని ఏం చేసింది? 3 చోట్ల మడత పెట్టింది. ఎక్కడ? ఆయనకు వచ్చిన 11 సీట్లలో రాయలసీమలోనే 7 సీట్లు. నీకు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తరాంధ్ర దగ్గర నుంచి గోదావరి, నెల్లూరు, ప్రకాశం మొత్తం ఈ 9 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో వచ్చింది 4 సీట్లే. 7, 4, 11 సీట్లు అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా తను కూర్చున్న చెట్టు కొమ్మ నరుక్కున్నాడు. ఏది? అతన్ని పరిపాలన చేయమని చెప్పినప్పుడు అతనేమన్నాడు? అతనేమన్నా చెప్పాడా? గత ఎన్నికల్లో అమరావతిని నేను రాజధానిగా ఒప్పుకోను, నేను 3 రాజధానులు పెడతానని కనుక చెప్పుంటే ఆయన గెలిపిస్తే 151 సీట్లు అతను ఇలా చేశాడని చెప్పుకోవచ్చు. ఇవాళ అమరావతిలో 2 లక్షల కోట్ల సంపద ధ్వంసం చేశాడు. ప్రజా సంపద, ప్రభుత్వ సంపద 13 లక్షల కోట్ల ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డాడని మొన్న శ్వేతపత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన దాంట్లో 6 లక్షల కోట్లేమో అప్పులు చేశాడు. ఏది? జగన్ 5 ఏళ్లలో 6 లక్షల కోట్లు, సంవత్సరానికి 1,20,000 కోట్ల అప్పులు. అంటే 6 లక్షల కోట్లు, ఇక పాత అప్పు కొంత ఉంది, అదెంత? అది 3.5 లక్షల కోట్లు ఉంటుంది. నెక్స్ట్ ఏం చేశాడు? ఇప్పుడు అమరావతిలో 2 లక్షల కోట్ల సంపద ధ్వంసం చేశాడు, పోలవరం ధ్వంసం చేశాడు, మొత్తం అన్ని జిల్లాలు పాడు పెట్టాడు. జిఎస్డిపి 7 లక్షల కోట్లు ధ్వంసం చేశాడు. 6, 7, 13 లక్షల కోట్ల ఆర్థిక విధ్వంసం జగన్ చేసిన నష్టం అని ప్రభుత్వం తేల్చేసింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాల్సింది ఎవరు? కేంద్రం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని 5 ఏళ్లలో బెడ్ రిడెన్ స్టేట్గా మార్చాడు, పడకేయించాడు. ఇప్పుడు అదేంటి? డెత్ బెడ్ మీద ఉంది, చావు బతుకుల మధ్య ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి ఆక్సిజన్ ఇవ్వాల్సింది ఎవరు? బతికించాల్సింది ఎవరు? కేంద్రం అన్నమాట. అందుకే తొలి బడ్జెట్లోనే ఆంధ్రప్రదేశ్ మీద నిధుల వర్షం కురిపించింది కేంద్రంలో మోడీ ప్రభుత్వం. అమరావతికి ఎంత ఇచ్చారు? 15,000 కోట్లు ఇచ్చారు. అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. అది గ్రాంటా అప్పా? అవును సార్. నిన్న మిథున్ రెడ్డి, అది గ్రాంట్ అయితే నీకెందుకు, అప్పు అయితే నీకెందుకు? ఇప్పుడు నువ్వు చావు బతుకుల్లో ఉంటే, మిథున్ రెడ్డి చావు బతుకుల్లో ఉంటే ఆక్సిజన్ పెట్టారమ్మా. మిథున్ రెడ్డి ఆక్సిజన్ మాస్క్ తీసేసి ఈ ఆక్సిజన్ మంచిదా చెడ్డదా అంటాడా? అంటే ఏమవుద్ది? చచ్చి కూర్చుంటారు. నీకు ఇవాళ ఇదేంటి? ఈ 15,000 కోట్లే అమృతం, ఈ 15,000 కోట్లే ఆక్సిజన్. ఏం జరుగుతుంది? అక్కడ నిర్మాణం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పాడుబెట్టిన భవనాలన్నీ కంప్లీట్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి తవ్వేసిన రోడ్లన్నీ వేసేస్తారు. దీనివల్ల అక్కడ సంపద జనరేట్ అవుతుంది, ప్రజలకు ఉపాధి ఏర్పడుతుంది, మొత్తం ఆ ఏరియా అంతా కళకళలాడుతుంది. ఎప్పుడైతే కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలన్నీ అక్కడికి వచ్చినాయో, ఏది? జగన్ తరిమేశాడు ఒక 136 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆర్బీఐ, నాబార్డ్, ఎస్బీఐ,
ఇవన్నీ మళ్ళీ వస్తున్నాయి ఎక్కడికి, అమరావతికి. అక్కడ రావటం వల్ల అక్కడ ఏం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్, రైట్, కొనుగోలు శక్తి పెరుగుతుంది, ట్యాక్సులు వస్తాయి ఎవరికి, స్టేట్ గవర్నమెంట్. ఇదంతా ఆదాయం. ఇప్పుడు అతను ఏమంటాడు, 15,000 కోట్ల సంగతి తేల్చండి, ఇది గ్రాంటా అప్ప అని అడుగుతున్నాడు. ఇదేంటి, ఇది ఉదారంగా ఇచ్చింది కాదు, ఇది అప్పుడు మన్మోహన్ సింగే మనకి ఇచ్చాడు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నది ఇదే. దేశం మొత్తం గగ్గోలు పెడుతోంది. అన్ని రాష్ట్రాలు కూడా ఏదో విమర్శలు చేస్తున్నారు. ఏమని, చంద్రబాబు మీదే ఇవాళ మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉంది, నితీష్ కుమార్ మీదే ఆధారపడి ఉంది, కాబట్టే ఆంధ్రప్రదేశ్కి బీహార్కి ఇంత నిధులు ఇస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటున్నారు. ఇవి రెండు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్కి విభజన చేసిన నష్టం కన్నా జగన్ చేసిన నష్టం ఎక్కువ. ఎంత, 13 లక్షల కోట్ల నష్టం చేశాడు. ఇప్పుడు ఈ ఇచ్చేటటువంటి ఈ నిధులు సద్వినియోగం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వం మీద ఉంది. ఆ గ్రాంటా, లోనా, ఏంటి అప్ప అనేది నీకు కేంద్రం డిసైడ్ చేస్తుంది. విభజన చట్టంలో ఏముంది, కొత్త రాజధాని నిర్మాణానికి కావలసిన ఆర్థిక సంపత్తి కేంద్రం సమకూర్చాలి. ఇప్పుడు దీని మీద వడ్డీ ఏదో ఉంటుంది, 15,000 కోట్ల వడ్డీ. ఆ వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తుంది, తక్కువ వడ్డీ రుణాలు ఇప్పిస్తుంది, కొంత వడ్డీ కేంద్రమే కడుతుంది. ఇక్కడ నిలబడలేని స్థితి, తన కాళ్ళ మీద తను నిలబడలేని ఆంధ్రప్రదేశ్ ఇవాళ నిలబెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తున్న దీంట్లో దాన్ని విమర్శించటం. ఇతర రాష్ట్రాలన్నీ ఏమో గగ్గోలు పెడుతున్నాయి, మొత్తం డబ్బులన్నీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు అని చెప్పి. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి వాటిని స్వాగతించాలి, అభినందించాల్సింది పోయి మీరు చేయలేదే. ఇప్పుడు మీకు 33 మంది ఎంపీలు, జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అటు 22 మంది లోక్సభలో ఉంటే 11 మంది రాజ్యసభలో, 33 మంది ఎంపీలతో నువ్వు తీసుకురాలేకపోయావు 15,000 కోట్లు. అమరావతి అంటే నీకు ఇష్టం లేదు, తేలేదు. పోనీ విశాఖ తెచ్చావా? విశాఖపట్నంలో తేకపోగా అక్కడ భూములన్నీ దోచేశారు. 1000 ఎకరాల భూములన్నీ అక్కడ పరిపాలనా రాజధాని అనే ముసుగేసి విజయసాయి రెడ్డి, ఆ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, మొత్తం వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా విశాఖ భూములు కబ్జా చేసిన పరిస్థితుల్లో అధికారులు ఎత్తేశారు. సిఎస్ జవహర్ రెడ్డి ఆయన కూడా కొన్ని భూములు అక్కడ ఎత్తేశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూతా అని ఆయన కొడుకు, ఆయన మేనల్లుడి మీద ఆరోపణలు కూడా విన్నాం. విశాఖకి తేలేకపోయాడు నిధులు, పోనీ కర్నూలుకి తెచ్చాడా? న్యాయ రాజధాని అన్నాడు కదా కర్నూలు, 15,000 కోట్లు కాదు 1,000 కోట్లు తేలేకపోయాడు కదా. కానీ గెలిచినాక మాత్రం విశాఖ నుంచి వెళ్ళి ఖచ్చితంగా నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, దీన్నే క్యాపిటల్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు? రుషికొండ ప్యాలెస్లో ఉంటానుగా. 450 కోట్ల భవంతిలో నుంచి సముద్రం ఇంకా చూస్తూ 36 లక్షల బాత్ టబ్లో స్నానం చేస్తూ ఉంటాడా? ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజల్లో నవ్వుల పాలయ్యాడు. తీవ్ర వ్యతిరేకత. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పతనం 151 నుంచి 11కి ఎందుకు జరిగింది అని ఆలోచించకుండా 11 నుంచి మళ్ళా మేము ఎలా పైకి వెళ్ళాం, 100, 140, 150 ఎలా తెచ్చుకోవాలన్న కసరత్తు చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఏమో పారిపోతున్నాడు, అసెంబ్లీలోకి అటెండ్ అవ్వకుండా. పెద్దిరెడ్డి ఏమో ఫైళ్లు కాలబెడుతున్నాడు, మిథున్ రెడ్డి ఏమో 15,000 కోట్లు అప్ప గ్రాండా అని అడుగుతాడు.